సో నేనైతే ఇప్పుడు పహల్గామ్కి వచ్చేసాను. పహల్గామ్కి వచ్చేటప్పటికి 2:30 అయ్యింది. సో ఇక్కడైతే అమర్నాథ్ యాత్ర స్టార్టింగ్కి ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకోసం మేము లేట్ అయ్యామని చెప్పి ఇంకా ఈరోజు వెయిట్ చేసి అలా ఉండిపోయాము. పక్కన గుడారాలు ఉంటాయి. సో దాన్ని మనం రెంట్ తీసుకొని అక్కడ స్టే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే టైం 8:15 అవుతుంది. అయినా కూడా చీకటి పడలేదు చూడండి ఒకసారి వీడియోలో. ఇక్కడ 8:15 అయితే కానీ చీకటి పడదు. అండ్ ఫుడ్కి అయితే మాత్రం ఏ మాత్రం లోటు ఉండదు అస్సలు. చాలా అనమాట 2 అవర్స్కి ఫుడ్ అయితే సర్వ్ చేస్తూనే ఉంటారు. అన్నీ కూడా ఫ్రీయే. సో చూడండి రైస్ ఉంటుంది, కర్డ్ రైస్ ఉంటుంది, చపాతీ ఉంటుంది, రోటీస్ ఉంటాయి, చాలా డిఫరెంట్ వెరైటీస్, టీ, కాఫీ, తర్వాత స్నాక్స్ అన్నీ అనమాట 2 అవర్స్కి సప్లై చేస్తూనే ఉంటారు. ఎవ్రీథింగ్ అనేది మొత్తం ఫ్రీ. సో బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫెసిలిటీస్ అయితే బాగా ఉన్నాయి. సో ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ 4 నుంచి యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు ఏ టైంలోకి వచ్చినా మాత్రం 4 o'clock మాత్రమే అలౌ చేస్తారు. ఇప్పటి వరకు అయితే చాలా బాగానే అయ్యింది. సో ఇక ముందు అయితే అమరనాథ్ యాత్ర స్టార్టింగ్ అయితే రేపు ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే ట్రెక్కింగ్ అనేది మేము స్టార్ట్ చేస్తాము. ఎలా అవుతుంది అనేది నా వీడియో అయితేనే చూస్తూ ఉండండి. సో ఇప్పుడైతే నేను వేడివేడిగా మామూస్ అయితే సర్వ్ చేశారు. తింటూ ఉండి మీకు వీడియో అయితే చూపిస్తున్నాను. సో క్లైమేట్ అయితే చాలా బాగుంది, చాలా కూల్గా ఉంది. అండ్ ఇప్పటివరకు మార్నింగ్ 42 kilometers అరౌండ్ నడవాల్సి ఉంటుందంట. చూడాలి, భయం వేస్తుంది. కాకపోతే ఎలా అయినా కంప్లీట్ చేయాలి. చూడండి అన్నీ కూడా వేడివేడిగానే సర్వ్ చేస్తున్నారు. ఫుడ్కి అయితే అస్సలు ఇబ్బంది అయితే ఉండదు. మొత్తం అన్నీ ఫ్రీ అనమాట ప్రతి ఒక్కరు కూడా.